అందుకే అపర్ణ, స్నేహ క్షేమంగా ఉండాలంటే, నువ్వు కూడా క్షేమంగా ఉండాలంటే నేను స్నేహకు దూరం అయిపోవాలి. మా మధ్య బంధం తెగిపోవాలి అపర్ణ. అప్పుడే స్నేహ క్షేమంగా ఆనందంగా ఉండగలదు. పొరపాటు నాయుడు బాబు, నువ్వు దాని పక్కన ఉంటేనే అది నీ కోసం ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది. అలాంటిది నువ్వు దానికి దూరం అవుతానంటే తను ఊరుకుంటుందా? స్నేహకు నువ్వంటే ప్రాణం నాయుడు బావా. నువ్వు దానికి విడాకులు ఇస్తేనో, దాని మెడలో తాళి తీసేస్తేనో నీపై తన ప్రేమ పోదు. విడాకులు మనుషుల్ని వేరు చేస్తాయి కానీ మనసుల్ని కాదు. విడిపోతే సంతోషంగా ఉంటామంటున్నావు. ఎవరూ సంతోషంగా ఉండలేవు. ఏం మాట్లాడుతున్నావు అపర్ణ? జరగని వాటి గురించి ఆశలు పెంచుకోవటంలో అర్థం లేదు అపర్ణ. నాకు స్నేహితో కలిసి ఉండటం కన్నా స్నేహ ప్రాణాలతో ఉండటమే ముఖ్యం. నా కోసం చావాలనుకున్న మనిషి క్షేమం కోసం నేను కష్టపడతాను. తప్పదు. అసలు నా కోసం చావాలనుకున్న మనిషి కోసం నేను కష్టపడకపోతే అందులో అర్థమే లేదు. నా నిర్ణయం మిమ్మల్ని అందరినీ బాధ పెట్టినా సరే, నా నిర్ణయం అయితే అదే. స్నేహ ఎప్పుడూ ఆనందంగా, హాయిగా, క్షేమంగా ఉండాలి. ఎప్పుడూ ఉండాలి. అలా ఉండాలంటే నేను దూరం అయిపోవాలి. ఏంటమ్మా నువ్వు? నిన్నేమో విడాకులు కావాలన్నావు. ఇవాళ నేను సంతకం పెడుతుంటే లాక్కొచ్చావు. లాకురాక నువ్వు పిచ్చిదానిలా సంతకం పెడుతుంటే నేను చూస్తూ ఊరికే ఉండాలా? అంటే నేను విడాకులు తీసుకోవడం నీకు ఇష్టం లేదా? నీకు ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా మనం ఇంట్లో ఉండాలా? నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అలాగే ఒక తల్లిగా నేను కూడా నీ గురించి ఆలోచించి నీకు ఆనందం కలిగించాలిగా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకై నువ్వు ముందుగా సంతకం చేస్తే విడాకులు మాత్రమే వస్తాయి. కానీ ఆ ఒట్టి కాగితాలు ఎందుకే? ఇంకేం కావాలి? పిచ్చిదానా, ఒక అయోగ్యుణ్ణి, అర్హత లేనివాణ్ణి నీకిచ్చి కట్టబెడుతుంటే నేనా పెళ్లిని ఎందుకు ఆపలేదో తెలుసా? వాడెంత పనికిమాలవాడైనా వాడి వెనక కోట్ల ఆస్తి ఉంది. ఇప్పుడు నీ అంతట నువ్వే విడాకులు కావాలని సంతకం చేస్తే వాడు కూడా సంతకం చేసి చేతులు దులుపుకుంటాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.